100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన పాలనాపరమైనటువంటి విధానాలలో నిమగ్నమయ్యారు. అయితే ఈ పరంపరలో భాగంగా ఆయన చేసినటువంటి ఒక కార్యక్రమం వైరల్గా మారుతుంది. అచ్చం సినిమాలో లాగా ఒకే ఒక్కడు సినిమాలో హీరో కనుక ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో ప్రజలకు అక్కడికక్కడ సత్వరమైన న్యాయం జరిగేటువంటి విధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు సినిమాలో చూసి ప్రజలు ఏ విధంగా చప్పట్లు కొట్టారో అదే రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దృశ్యాలు వైరల్గా మారాయి. దీంతో ఆ సినిమాను గుర్తు చేసుకుంటూ అభిమానులు కానీ జన సైనికులు కానీ ఆ యొక్క వీడియో క్లిప్స్ని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నేరుగా బయటకు వచ్చేసి ప్రజల సమస్యలను వినతులు తెలుసుకుంటూ అక్కడికక్కడ ఆ సమస్యలకు సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సార్ట్అవుట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు, చాలా సంతోషానికి కూడా గురి చేశారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో ఒక కొత్త మార్క్ అయితే కనిపించింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడికక్కడే ప్రజల వద్దకి నేరుగా వెళ్ళి సినిమాలో చూపించిన లాగానే అచ్చంగా చెప్పాలంటే ఒకే ఒక సినిమాలో ఒకరోజు సీఎం చేసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అదే రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనులు కనిపిస్తున్నాయి. సో దీని కొత్త ఒక పొలిటికల్ రాజకీయంగా ఇది ఒక కొత్త పరిణామం అని చెప్పుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇది గతంలో చూసినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అధికారంలో భాగస్వామి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అనేటువంటి ఒక హోదాని పొందిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం వచ్చిందనమాట. అంటే నేరుగా ఏదైనా సమస్య ఉంటే కళ్యాణ్ గారిని కలిస్తే మా సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది అనేటువంటి ఒక ఆశ వచ్చింది. కాబట్టి ప్రజలు నేరుగా ఆయన ఏదో ఒక ప్రజా దర్బార్ లాగా అట్లాంటిది ఏది లేకపోయినా కానీ నేరుగా వెళ్ళి పార్టీ కార్యాలయం దగ్గర వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఆయన కోరుకున్న జీవితం ఇది. ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, సినిమాలు చేయడానికి నేను చాలా కష్టపడాలి, ఎందుకంటే అది నేను కోరుకున్నది కాదు, ఇది నేను కోరుకున్నది కాబట్టి ఎన్ని రాళ్ళు పడినా కానీ 10 ఏళ్ళ నుంచి నేను పోరాడుతూ వస్తున్నాను అనేటువంటి ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు పరిష్కరించేటువంటి స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి ఎందుకు పరిష్కారం కాదు అనేటువంటి తపన, ఆవేదన, అలానే పట్టుదల కూడా ఖచ్చితంగా ఆయనకి ఉంటుంది. సహజంగానే అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రకరకాల ఇష్యూస్ చాలా చిన్న చిన్న సమస్యలే ఉంటాయి, కానీ ఎవరు సాల్వ్ చేయాలనే దాని మీద క్లారిటీ ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళినా, ఒక డైరెక్షన్ వెళ్ళినా ఇమీడియట్గా చెయ్యాలి అనేటువంటి కమిట్మెంట్ అధికారుల్లో కూడా ఉండేలాగా చేయాలి. ప్లస్ ఆయన కూడా తన టీంని సెలెక్ట్ చేసుకునేటువంటి విధానంలో కూడా అసలు గ్రామీణ వ్యవస్థతో ముడిపడి ఉండేటువంటి శాఖ కాబట్టి ఎక్కువ మంది పేద బడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఆ శాఖ నుంచి వచ్చేటువంటి అనేక, ఇప్పుడు పెన్షన్ స్కీమ్ ఉంది, చాలా పెద్ద, ఇది 65 లక్షల మందికి పెన్షన్స్ బట్వాడా చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది ఇప్పుడు. సో అది ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. గత ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు దీని కింద కనుక నెల పంపిణీ చేస్తే పెన్షన్స్ కింద, ఇప్పుడు ఈ ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని పెట్టుకుంది. సో ఒక బృహత్తరమైనటువంటి అంశం. అదే తరహాలో మిగతా చిన్న చిన్న సమస్యలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈ ఆక్రమణలకు సంబంధించి కానీ, మంచినీటి సమస్యలు కానీ, పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ, ముఖ్యంగా హెల్త్ ఫస్ట్ టాస్క్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. డయేరియా కేసులు అటు కాకినాడలో, విజయవాడలో, గుంటూరులో మరణాలు కూడా జరిగినాయి, విజయవాడ, గుంటూరులో. సో అందుకని ఆయన చాలా సీరియస్గా తన పాత్ర, ఒక అడ్మినిస్ట్రేటివ్గా తన పాత్రను పోషించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒకే ఒక్కడు సినిమాకి ఇన్స్పిరేషనే చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ సినిమా తీసినప్పుడు నేను చెప్తుంది కాదు, ఇది డైరెక్టర్ శంకర్ చెప్పినటువంటి మాట. ఎందుకంటే 95లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయం ప్రజల వద్దకు పాలన. సో నేరుగా గ్రామ సభలు నిర్వహించినటువంటి రికార్డు అప్పటి నుంచే ఉంది. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా ప్రజల్లోకి వెళ్ళడం, వీటన్నిటిని కూడా ఆయన బ్రేక్ చేస్తూ వచ్చారు. కానీ బట్ ఆయన 2004 వరకు అదే పని చేశారు. ప్రజలతో ముఖ్యమంత్రి అని నేరుగా ఫోన్ కాల్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన, అదంతా ఒక రెవల్యూషనరీగా అనిపించింది అప్పుడు. ఇప్పుడు ఒకరోజు సీఎం కాన్సెప్ట్కి ఇన్స్పిరేషన్ అదే శంకర్ గారు చెప్పారు ఆయన సినిమా తీసినప్పుడు. సో అందులో కూడా ఎంతే, తూనికలు, కొలతల శాఖ దగ్గర నుంచి ప్రతిదీ నేరుగా వెళ్ళి ఆకస్మిక తనిఖీలు, సుడిగాలి పర్యటనలు, ఇవన్నీ కూడా అప్పుడులో అమలు చేశారు. అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు వచ్చింది అప్పుడు. తర్వాత కాలంలో చుట్టుపక్కల చేరినటువంటి మనుషులు కావచ్చు, లేదా రాజకీయ పరిణామాలు, ప్రభావాలు కావచ్చు, వాటి వల్ల మళ్ళీ ఆ సన్నద్ధత అనేది తగ్గినట్టుగా కనిపిస్తుంది.
తర్వాత 2014-19లో కూడా మళ్ళీ ఆ తరహా అడ్మినిస్ట్రేషన్ అందరూ ఊహించారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి సమస్యలు, కేంద్రంతో అక్కడి నుంచి రావాల్సినటువంటి అంశాలు, ఇక్కడ రాష్ట్ర విభజన వలన ఎవరికి ఏమి రావాలి వాటాలు అనేటువంటి చర్చలు, వీటి వలన పాలన మీద పెద్దగా పట్టు ఉన్నట్టుగా లాస్ట్ టైం గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు గారి మీద అదొక అభియోగం. చంద్రబాబు నాయుడు అంటేనే నోన్ ఫర్ బెస్ట్ గవర్నెన్స్. అలాంటిది 2014-19లో ఆయన కొన్ని శాఖల విషయంలో సమర్థంగా వ్యవహరించలేకపోయారు, రాజకీయాలకు ఆయన తలొగ్గారు, ఒత్తిళ్లకు తలొగ్గారు, ఇలాంటి చర్చ నడిచింది. సో అప్పుడు ప్రజలు నిర్ణయం వేరేగా ఉంది. ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్తో వచ్చింది ఈ కూటమి. ప్రజలు కూడా చాలా కాన్ఫిడెన్స్తో అధికారం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు శనివారం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అర్జీలు తీసుకుంటారనేటువంటి ఒక మాట చెప్పారు. ప్రజా దర్బార్ అని చెప్పని లోకేష్ గారు ప్రజలతోనే మమేకం అవుతారు. ఇప్పుడు గెలిచిన మొదటి రోజు నుంచే వీళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా మళ్ళీ. కానీ ఎందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి మొదటి రోజు నుంచి వీళ్ళు చెప్తుంది ఏంటి, ఒక విధ్వంస పాలన జరిగింది, దాన్ని సరిచేస్తాను. సో దానికి ఉపశమనం రావాలంటే ప్రజలతో ఉండాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళతో పోల్చి చూసినప్పుడు ఏంటంటే మోర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే పదే ఆయన నేను చెప్పారు, మీకు బెస్ట్ గవర్నెన్స్ ఇచ్చేటువంటి క్రమంలోనే నేను ఈ కూటమి కడుతున్నాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలబోనివ్వను అని చెప్పి నేను ఢిల్లీని ఒప్పించాను, చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాను. సో ఆ కాంబినేషన్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద. అందుకనే ఆయన మొదటి రోజు గెలిచి మేము ఇది ఒక బాధ్యత అనేటువంటి సందేశం ఇచ్చారు. అదే రీతిలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్నటువంటి తీరు కూడా చాలామందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఏదో ఫైల్ మీద సంతకం పెట్టేసి వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటారు అనుకున్నారు. బట్ ఈ లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే ఆయన సచివాలయానికి వెళ్తున్న విధానం కానీ, క్యాంప్ ఆఫీస్ రన్ చేస్తున్న విధానం కానీ, పార్టీ ఆఫీస్ని రన్ చేస్తున్న విధానం కానీ, అక్కడికి వస్తున్నటువంటి సాధారణ పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేటువంటి అధికారులను అడ్రస్ చేస్తున్నారు, ఆయన కలవడానికి వచ్చేటువంటి అతిథుల్ని కూడా అదే స్థాయిలో రిసీవ్ చేసుకుంటారు. సో ఈ కాంబినేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ పాత్ర ఎంత సమర్థంగా ఆయన నిర్వహిస్తే అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు అంత పట్టు వస్తుంది. అలానే ప్రజాపాలన వ్యవస్థల మీద అంత ఆధిపత్యం వస్తుంది. సో అప్పుడు ఆయన అనుకున్నటువంటి చేయాలనుకున్నటువంటి మంచి మరింత సమర్థంగా చేయగలుగుతారు, మరింత ఎక్కువ మందికి చేరేలా చేయగలుగుతారు. అందుకనే పవన్ కళ్యాణ్ బహుశా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజలతో మమేకం అవ్వడం అనేటువంటిది ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అలానే ఇంకొకటి కూడా జనసేన పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అతి త్వరలో ఆయన మళ్ళీ జిల్లాల పర్యటనలకు వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ మొన్న మధ్య ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు, అందరినీ వచ్చి నేనే కలుస్తాను అని చెప్పారు. సో దానికి తగ్గట్టుగా ఆయన ఒక పర్యటనల షెడ్యూల్ని డిసైడ్ చేయబోతున్నారు. ఆ డిసైడ్ చేసిన తర్వాత ఆయన జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో పర్యటనకు వెళ్తారు. ఆల్రెడీ పిఠాపురంలో ఈ వినతులు ఎక్కువగా ఉండేసరికి నాగబాబు గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. సో ఏదున్నా నా దగ్గర తీసుకొస్తే నేను పరిష్కారం చేపిస్తాను అనేటువంటిది ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు. ఎందుకంటే ఈయన వెళ్ళి పిఠాపురంలో కూర్చుంటే మిగతా వ్యవస్థలన్నీ చూడాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా. అందుకని నాగబాబు గారు ఆ బాధ్యత వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ఆయన అభిమానులు, జన సైనికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ ఒక్కడు తరహాలో దూసుకుపోయేటువంటి డిప్యూటీ సీఎంని ప్రజలు రాబోయే రోజుల్లో ఇంకే విధంగా చూస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఆయన అనుకున్నట్టుగా ఇప్పుడు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి ఎక్కువ టార్గెట్ గ్రామాల మీద పెడుతున్నారు. ప్రధానంగా పంచాయతీరాజ్ నిధుల మళ్లింపు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖలన్నీ కూడా చూడండి. ఇప్పుడు గంజాయి మీద ఒక సబ్ కమిటీ వేశారు. గంజాయి రాష్ట్రంలో విపరీతంగా ఇదవుతుంది. ఎర్రచందనం ఇక్కడ నుంచి నేపాల్కి స్మగ్లింగ్ అవుతుందని చెప్పని మొత్తం అంతా కూడా ఆయనే ఆ డేటా అంతా బయట పెట్టారు. సో ఇవి చాలా కీలకమైన అటవీ పర్యావరణ శాఖలో ఉండేటువంటి సమస్యల్ని గట్టిగా పట్టుకోవాలి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అంశాలని ఆయన గట్టిగా పట్టుకోవాలి. నిధుల మళ్లింపు పైన ఇప్పుడు ఆయన పోరాటం చేయాలి, కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. అవి చేస్తేనే ఇక్కడ వీళ్ళకి సమస్యలను పరిష్కరించగలుగుతారు. సో అందుకనే అంత పకడ్బందీ ప్రణాళికతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. సో ఆయన సక్సెస్ కావాలని ఆయన అభిమానులు ఎంత కోరుకుంటున్నారో ఇప్పుడు ఈ అవసరార్థం సహాయార్థం వచ్చినటువంటి వాళ్ళు కూడా అంతే బలంగా కోరుకుంటున్నారు. బహుశా ఈ ఇంతకు ముందర జనవాణి కార్యక్రమం నిర్వహించారు. జనవాణి కార్యక్రమంలో చాలా రిప్రజెంటేషన్స్ జనసేన పార్టీ సేకరించింది. అందులో వచ్చినటువంటి అంశాల ఆధారంగానే రహదారుల వ్యవస్థ పైన ఉద్యమాలు చేయడం కానీ, ఇళ్ల స్థలాల దగ్గర గవర్నమెంట్ ఇస్తారని ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజలకు చేరువుగా ఉండడం ఒకటే మార్గం అన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది ఆ ఎక్స్పీరియన్స్తో. ఇప్పుడు కూడా ఆయన అధికారికంగానే తనతో వచ్చేటువంటి ప్రజా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఆయన అరేంజ్ చేసి ఇలా వారం కార్యక్రమాలు నిర్వహించవచ్చు అనేటువంటి ఒక సంకేతం కూడా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కొంత కుదురుకునే వరకు ఈ హడావుడి ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని స్పెషల్గా కలిసి మాట్లాడే ఇది ఉండకపోవచ్చు, కానీ
ఎక్కడుంటే అక్కడ ఆయన అర్జీలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా అధికార వ్యవస్థలు కూడా రేపు కృష్ణతేజ ఐఏఎస్ని ఆయన కోసం స్పెషల్గా పిలిపిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి పంచాయతీరాజ్ సిస్టమ్ మీద కొన్ని ఐడియాలజీస్ ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. గతంలో కరోనా సమయంలో నిరుపేదలను ఆదుకునేటువంటి విధానంలో కృష్ణతేజ ఐఏఎస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఒక సమర్థుడైన ఐఏఎస్ అధికారి కావాలనేటువంటి రిప్రజెంటేషన్ చేశారు. కాబట్టి వీటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసే విధంగా ఒక వ్యవస్థని నిర్మించుకుంటారు. ఆ వ్యవస్థ ద్వారానే సమస్యలు పరిష్కారం. పవన్ కళ్యాణ్ గారు నేరుగా కలవకపోయినా సమస్య వచ్చిన తర్వాత దాన్ని అడ్రస్ చేసేటువంటి వ్యవస్థలు మాత్రం అతి త్వరలో తయారు చేసే అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. రైట్ సార్. సో మొత్తానికి అది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక కొత్త తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా కాలం తర్వాత ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక కొత్త పంతాల ముందుకు తీసుకువెళ్తున్నారు. ఒకే ఒక్కడు సినిమాలో మాదిరిగానే అక్కడికక్కడ పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యలను, వినతుల పత్రాలను అక్కడికక్కడ తీసుకొని ఫోన్ల ద్వారా సాల్వ్ చేస్తున్నటువంటి విధానం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. ప్రజల నుంచి కూడా దీనిపైన మంచి స్పందన కూడా వస్తుంది. చూడాలి ఫ్యూచర్లో ఇది ఇంకా ఏ విధంగా కొనసాగి ప్రజలకు మేలు చేస్తుంది అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.